హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలూరిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి తురుము దొండకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయ ముక్కలను కట్ చేసుకొని ఒక గిన్నెలో ఉంచుకున్నాం. ఈ ఉంచుకున్న దొండకాయ ముక్కలని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ దొండకాయ ముక్కలు అనేది వేసుకొని వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయ కొబ్బరి తురుములోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గిన్నెలో 2 గరిటెలు లేదా 100 గ్రాముల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపుల్ని వేసుకోవాలి. ఈ తాలింపులు 2 స్పూన్ల తాలింపులు వేసుకుందాం. ఫుల్గా ఎగేటట్టు వేయించుకుందాం. ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుందాం. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, వీటన్నిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకుందాం. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. చెక్క లవంగ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొబ్బరి తురుము 1 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను. ఇందులో ఆచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకొని నీట్గా కలుపుకున్నాను. మసాలా ఏదైతే ఉందో అది మొత్తం కొబ్బరి తురుముకి పట్టేటట్టు కలుపుకున్నాను. చివరిగా మనం ముందుగా వేయించి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటాను. ఇప్పుడు ఆ మసాలా ఈ దొండకాయ ముక్కలకి పట్టి చాలా టేస్ట్ని అందిస్తుంది. చాలా నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. చివరిగా నేను గార్నిష్ కోసం జీడిపప్పుని వేసుకుంటున్నాను. పిల్లలకు హెల్దీ కూడా. ఈ జీడిపప్పు వేయించిన జీడిపప్పుని వేసుకోవాలి. సింపుల్గా తయారైపోయిన కొబ్బరి తురుము దొండకాయ కర్రీ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.